నమస్తే. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎలా అయినా సరే కడప పార్లమెంటు స్థానం గెలవాలి అనే ఒక పట్టుదలతో ఉన్నారు. దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి ఛాలెంజే అని చెప్పాలి. ఒక పక్కన తన సొంత తమ్ముడనే చెప్పాలి, వైఎస్ అవినాష్ రెడ్డి. అతను వైఎస్ఆర్సీపీ తరపున కడప ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేయబోతున్నారు. ఇలాంటి సందర్భంలో కడపలో వైఎస్ కుటుంబానికి ఒక మంచి అభిమానం, ఆదరణ ఉంది. ఇటువంటి క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయడానికి షర్మిల ఓకే చెప్పారు. ఇలాంటి సందర్భంలో ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు, అంటే 7 రోజుల పాటు కడప పార్లమెంటు పరిధిలో ఆమె పర్యటన, అంటే రాజకీయ ప్రచారం అనంటే ఇంకా రకరకాలుగా, ముఖ్యంగా ఓటర్లను అభ్యర్థించడం కోసం ఆమె ప్రయాణానికి ఒక రకమైనటువంటి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా హైదరాబాద్లో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల మనం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి కూడా తన తల్లి ఆశీర్వాదం తీసుకునే ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పుడు తాజాగా షర్మిల కూడా తన తల్లి విజయమ్మ ఆశీర్వాదం తీసుకొని ఆమెతో బొట్టు పెట్టించుకుని ప్రచారానికి బయలుదేరబోతున్నారు. చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఇది రాజకీయ వర్గాల్లో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే తల్లి పాత్ర పోషించాలి, అటు కుమారుడు ఇటు కుమార్తె ఇద్దరికీ న్యాయం చేయాలి అని చెప్పి ఒక రకమైనటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా కడపలో ఎలా అయినా సరే షర్మిల గెలవాలి, అక్కడ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే వేరే పార్టీ అని కాకుండా కడప పార్లమెంటు స్థానంలో వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను ఎలా అయినా గెలుస్తాను అని చెప్పి ఒక రకమైనటువంటి శపథం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, ప్రతికూలమైనటువంటి అంశాలను అధిగమించి ఆమె పోటీలో ఉన్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామం. కానీ షర్మిలకు చాలా కలిసొచ్చే అంశాలే ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డిపై దివంగత వివేక హత్య కేసుకు సంబంధించి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీలో కూడా ఒక రకమైనటువంటి అనిశ్చితి, గందరగోళం. ఇటువంటి క్రమంలో కడప పార్లమెంటు పరిధిలో షర్మిల బస్సు యాత్ర ప్రాముఖ్యత సంతరించుకుంది. ఏప్రిల్ 6వ తేదీ శనివారం కడపలోను, 7వ తేదీన మైదుకూరు, 8న కమలాపురం, 10న పులివెందుల, 11న జమ్మలమడుగు, 12వ తేదీన ప్రొద్దుటూరు, ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా కడప పార్లమెంటు పరిధిలో ఆమె బస్సు యాత్ర ఉండబోతుంది. దీనికి సంబంధించి చాలా భిన్నంగా ప్రచారం చేయాలి. ఏదైతే ఇప్పటివరకు జరిగింది ఒకటి, ఇప్పటివరకు ఒక పార్టీకి చీఫ్గా ఆమె పాల్గొన్నారు, రకరకాల వ్యాఖ్యలు చేశారు, ఎన్నో ఆరోపణలు కూడా చేశారు, విమర్శలు చేశారు. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు కొంత పందా మార్చుకోవాలి. ఎందుకంటే ఒక పార్లమెంటు స్థానానికి సంబంధించి కంటెస్టెడ్ క్యాండిడేట్. ఇటువంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మారింది. బస్సు యాత్ర ఎలా ఉండబోతుంది, ఏ అంశాల మీద మాట్లాడతారు? ప్రధానంగా రాయలసీమలో మనకి గుర్తొచ్చేది, కడప జిల్లాలో ప్రధానంగా వైఎస్ కుటుంబం అక్కడ రాజకీయంగా వారికి ఎదురే లేదు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరు పోటీ చేసినా వారికి తిరిగే లేదు. ఇటువంటి సందర్భంలో మరి ఒకే కుటుంబం నుంచి, ఒక స్థానం నుంచి ఇద్దరు, అక్క తమ్ముడు, షర్మిల అవినాష్ రెడ్డి. ఇటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. అక్కడ ఓటర్లు కూడా ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే అవినాష్ రెడ్డి వ్యవహారంపై అటు దస్తగిరి కానీ కొంతమంది వ్యక్తులు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి వారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. దస్తగిరి ఒక పార్టీలో చేరాడు, ఆయన కూడా నేను పులివెందుల నుంచి పోటీ చేస్తున్నానని చెప్పి ప్రకటన చేశారు. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. తల్లి ఆశీస్సులు తీసుకొని ఆమె ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టడం చాలా ప్రాముఖ్యత సంతరించుకుందనే చెప్పాలి.